హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆదాని కేసు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్లో కూడా ఈ అంశంపైన ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఆదానిని అరెస్ట్ చేయాలంటే కొద్దిసేపటి క్రితం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఆదాని వ్యవహారానికి సంబంధించి సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం అంశం పైన కూడా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంతో పాటు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిన్న మనం జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ రాజ్యాంగం అమలవుతున్న తీరు ఎలా ఉంది? రాజ్యాంగాన్ని మార్చారు ఇప్పటికి అనేక సార్లు, ఇంకా కొన్ని మార్చాలి ఇలాంటి డిమాండ్, మార్చేస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారు, అమెండ్మెంట్ చేసేస్తారు, రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయట్లేదు లాంటి మాటలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఈ కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు ఏ రకంగా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నాయా లేదా అనే అంశాలు కూడా మాట్లాడదాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముందుగా కాన్స్టిట్యూషనల్ డే గురించి మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ, కొంతమంది ప్రజాస్వామిక వాదుల్లో కూడా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి ఇలాంటి మాట్లాడుతున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు లాంగ్ స్టాండింగ్ బ్యూరోక్రసీలో పనిచేశారు, అలాగే సొసైటీని చాలా దగ్గరగా చూస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? 75 ఏళ్ల తర్వాత మన రాజ్యాంగం ఎలా ఉంది? ఇంకా మార్చాల్సిన అవసరం ఉందా? అంటే 75 సంవత్సరాల్లో మనం చూస్తే రాజ్యాంగాన్ని సుమారు 103 సార్లు అమెండ్ చేసుకున్నాం. సార్ యాక్చువల్ గా మీరు 1949 తర్వాత 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది రాజ్యాంగం. ఆ తర్వాత మళ్ళా ఒక సంవత్సరానికే మనం దాంట్లో మొదటి అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా తీసుకుంటే మీరు షెడ్యూల్ 7, ఎందుకంటే జమీందారీ సిస్టమ్ అన్నదాన్ని అబాలిష్ చేయడానికి, ల్యాండ్ కొంతమంది చేతిలోనే ఉంది, దాన్ని చేయడానికి వాళ్ళు ఫస్ట్ అమెండ్మెంట్ అన్నది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళా కోర్టులకు వెళ్లకుండా ఉండడానికి షెడ్యూల్ 9 అనే ఒకటి పెట్టి, షెడ్యూల్ 9 ఎలా ఉంటదంటే షెడ్యూల్ 9 లో ఏవైతే చట్టాలు ఇంక్లూడ్ చేస్తామో వాటిలో కోర్టులకు వెళ్ళడానికి ఉండదు. అందుకనే మీరు చూసుకుంటే ఈవెన్ తమిళనాడులో కూడా రిజర్వేషన్ లో మనకు 50% కన్నా ఎక్కువ ఉండకూడదన్నా కూడా అక్కడ 69% రిజర్వేషన్. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు షెడ్యూల్ 9 లో ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే 1985 లో ఒక కోహిలో జడ్జిమెంట్ అని వచ్చింది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే షెడ్యూల్ 9 లో ఉన్నా కూడా మనం దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి ఎలిజిబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయో దాన్ని బట్టి మన రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోవాలి. యాక్చువల్ గా మీరు అమెరికా రాజ్యాంగం తీసుకుంటే అది చాలా 3-4 సార్లు మాత్రమే అమెండ్మెంట్ అయింది, అందులో ఎక్కువ అమెండ్మెంట్లు అవ్వలేదు. సో ఈ విధంగా, ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ఎప్పటి నుంచో ఉన్నది, మనకన్నా చాలా ముందు నుంచి వచ్చిన రాజ్యాంగం, కానీ దాంట్లో మినిమం అమెండ్మెంట్స్ అనేవి చేశారు. కాలానుగుణంగా మనం అమెండ్మెంట్లు చేసుకోవచ్చు అని నిన్నటికి ఐ థింక్ నిన్ననే మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీం కోర్టుది. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే 42వ అమెండ్మెంట్ ద్వారా సెక్యులరిజం అండ్ సోషలిజం అన్నది ప్రియాంబుల్ లో యాడ్ చేయడం జరిగింది పీఠికలో. అందువల్ల ఏంటంటే ఒరిజినల్ గా రాజ్యాంగాన్ని సృష్టించినప్పుడు అందులో ఈ విషయమైన విషయాలు రాలేదు. సో ఆ తర్వాత 42వ అమెండ్మెంట్ లో అది కూడా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ రెండు పెట్టడం జరిగింది, కాబట్టి అది సబబు కాదు అని చెప్పేసి చాలా మంది పిటిషన్లు వేశారు. దానికి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇంకొక 2 సభ్యులున్న బెంచ్ దాన్ని కొట్టివేస్తూ సెక్యులరిజం అన్నది, తర్వాత వచ్చేసి సోషలిజం అన్నది ఇది మన బేసిక్ వీటిలలో ఉండాల్సిందే అన్నది, అందులో ఏమీ తప్పు లేదు అన్నట్టుగా వారు చెప్పారు. అంటే సెక్యులరిజం అంటే ప్రభుత్వం అన్ని మతాలకు సమంగా వాళ్లను గౌరవించడం, అంటే ప్రభుత్వానికంటూ ఒక మతం ఉండదు. సో ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్, ఇదే సెక్యులరిజం. తర్వాత సోషలిజం అంటే ఏంటంటే మనం బేసిక్ గా మన ఆదాయ వనరులు ఇవన్నీ కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండకుండా ఇవన్నీ కూడా సమంగా డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆర్ లేకుంటే ఆ విధంగా మన సిస్టమ్ ఉండాలి అన్నది సామ్యవాదం అంటాం మనం సోషలిజం అని. సో లౌకికవాదం, సామ్యవాదం ఈ రెండు కూడా పీఠికలో ఉండడం ఏమి తప్పు కాదు, అది చేసింది ఏమి దాంట్లో తప్పు లేదని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. మరుసటి రోజే మనకు 26 నిన్న రాజ్యాంగ దినోత్సవం ఒకటి చేసుకున్నాం. ఏంటంటే రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్నది చాలా ముఖ్యం మీరు అడిగినట్టు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ 26 నవంబర్ రోజు అడాప్షన్ రోజే ఆయన 3 వార్నింగ్లు ఇచ్చారు. రాజ్యాంగం గనక మనం సక్రమంగా ఎప్పుడు అమలు అవ్వదంటే ఆయన మొదట చెప్పింది
రాజ్యాంగంలో ఎక్కడా కూడా హింసకు గాని ఇటువంటి విషయాలకు తావులేదు. ఎప్పుడైతే ప్రజలు హింసకు పాల్పడతారో అప్పుడు రాజ్యాంగం సరిగా పనిచేయట్లేదు అన్నది మనం గమనించుకోవాలి. రెండవది వచ్చేసి ఆయన ఏమన్నారంటే, రాజకీయ పార్టీల్లో కనుక ఈ ఏమంటాం మనం వర్షిప్, ఎందుకంటే మతాలలో భగవంతుడిని మనం ఆరాధిస్తే ఏమవుతుందంటే అది మోక్షానికి దారి తీయొచ్చు. అని రాజకీయ పార్టీల్లో వచ్చేసి వ్యక్తి ఆరాధనకు ప్రాధాన్యత వహిస్తే ఏమవుతుందంటే అవి అరాచకానికి దారి తీస్తాయని ఆయన అన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటా కూడా పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి మీదే కాన్సన్ట్రేట్ అయి తిరుగుతున్నాయి. కరెక్ట్ సార్. ఎందుకంటే పార్టీలలో డెమోక్రసీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ముందు రాచరికం దిశగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఆయన మూడవ వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, మీకు ఎకనామిక్ తర్వాత ఈ ఈక్వాలిటీ రావాలంటే సోషల్ ఈక్వాలిటీ రావాలి. సామాజికంగా అందరిలో ఈ విధంగా ఒక మతము ఒక కులము ఈ విధంగా వారు పెద్దవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు నిమ్న కులాలు ఇలా కాకుండా సోషల్ జస్టిస్ అన్నది జరిగితేనే ఆ తర్వాత ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ జరుగుతుంది. ఓకే. కాబట్టి మనం ప్రభుత్వాలన్నీ కూడా ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి. అప్పుడే మీకు ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఈ మూడు కూడా ఆయన వార్నింగ్లు ఇచ్చారు. సార్ ఇప్పుడు ఆ మూడు వార్నింగ్లు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయిగా. హింస జరుగుతోంది, రాజకీయ పార్టీల్లో వ్యక్తి పూజ ఉంది, సామాజిక న్యాయం ఇంకా జరగలేదు అంటూ ఈ దేశంలో ప్రతి మూల మాట్లాడుతూ ఉన్నాం. సో అంబేద్కర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ మూడు జరుగుతున్నాయి కాబట్టి రాజ్యాంగం ఫెయిల్ అయినట్టుగానే భావించాలా? ఎందుకంటే దార్శనికులు ఎప్పుడు కూడా ముందు ఏం జరగబోతుందో అని ఆలోచిస్తారు. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయినా కూడా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని మేము ఇస్తున్నాం, అందుకనే వారు ఏమన్నారంటే మంచి రాజ్యాంగం కూడా సరి అయిన అమలు జరగకుంటే అది సరి అయిన రాజ్యాంగం అవ్వదు. ఒక అంత గొప్పగా లేని రాజ్యాంగం కూడా మంచి వ్యక్తులు నడిపితే అది ప్రభుత్వం బాగుంటుందని ఆయనే చెప్పారు. కాబట్టి ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని నడిపే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న దాని మీద ఆయన బాగా చెప్పారు. అంటే మనం ఎన్నుకుంటున్న ప్రతినిధులు వీళ్ళు అసెంబ్లీలోను పార్లమెంట్ లోను కూర్చొని రాజ్యాంగం అమలయ్యేట చూడడం చాలా ముఖ్యం. సో ఈ ఎన్నుకోబడిన వాళ్లే సక్రమంగా లేకుంటే మరి రాజ్యాంగం ఏమవుతుంది? కరెక్ట్. సో అది కూడా వారు చెప్పారు. గుడ్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ బై బ్యాడ్ పీపుల్ దెన్ దట్ కాన్స్టిట్యూషన్ విల్ నాట్ వర్క్ అన్నాడు. ఈవెన్ దో ఏ కాన్స్టిట్యూషన్ మే బి బ్యాడ్, ఇఫ్ ఇట్ ఈస్ implemented by good people, then good will happen to people అన్నాడు. కరెక్ట్. అంటే ఈ రకంగా చూసుకుంటే మన రాజ్యాంగం అన్నది అనేక రాజ్యాంగాల్లో ఉన్న అనేక విషయాలను పొందుపరిచి మనం విస్తారంగా తయారు చేసుకున్న రాజ్యాంగం. కరెక్ట్ సార్. సో రాజ్యాంగం ఒక పుస్తకం ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ దాని అమలు చాలా ముఖ్యం. కరెక్ట్ సార్. ఇప్పుడు దేశంలో మనం దాదాపు మీరు అన్నట్టుగా సెంచరీ కొట్టాం అమెండ్మెంట్స్. 103 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరణలు చేసుకుంటూ వచ్చాం. ఈ 103 రాజ్యాంగ సవరణలు రాజ్యాంగాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ప్రజలకు మరింత ఉపయోగపడేలా మార్చాయా, లేకపోతే రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం సవరణలు జరిగాయా? అంటే ఎందుకంటే 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉంది. కానీ ఏ సవరణ చేసినా కూడా అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను. మనకు ప్రస్తుతం సుప్రీం కోర్టులు హైకోర్టులు జడ్జి సెలక్షన్ కి కొలీజియం సిస్టమ్ ఉంది. కానీ పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ చేశారు, ఇలా కాదు మేము మొత్తం ఈ గవర్నమెంట్ వాళ్ళే మొత్తం వీళ్ళను అపాయింట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసి. అంటే ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కరెక్ట్. కాబట్టి స్వతంత్రంగా ఉండే న్యాయ వ్యవస్థకు ఇది తూట్లు పడుతుందని చెప్పేసి ఈవెన్ దో అమెండ్మెంట్ చేసినా కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెచ్చారు. అవును. ఎందుకంటే ముందు మీరు కాన్స్టిట్యూషన్ చూసుకుంటే అందులో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ అంటే 15(4) అండ్ 16(4) లో సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్. కానీ ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే ఎకనామికలీ వీకర్ ఉన్న వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించాలని అమెండ్మెంట్ తీసుకురావడం.
దాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఈవెన్ దో బేసిక్ అంటే ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళని అందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, రాజ్యాంగం మీద. అప్లిఫ్ట్ అలా చెప్తున్నాను. అంటే ఎక్కడైతే మీకు అమెండ్మెంట్లు బేసిక్ స్ట్రక్చర్ ను అనుగుణంగా ఉన్నాయో వాటిని ఏమి కాన్స్టిట్యూషన్ చేయలేదు. ఏవైతే బేసిక్ స్ట్రక్చర్ కి అగేన్స్ట్ గా ఉన్నాయో వాటిని మళ్ళా దే ఆర్ జస్టిసబుల్ బై ది సుప్రీం కోర్ట్ కొట్టేసిన సంఘటనలు మీకు చెప్పాను. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మారుతున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ వాటిని దే హావ్ టు స్టిక్ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని మీరు అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అండ్ సోషలిజం అన్నది ఏదైతే పదాలు ఉన్నాయో అవి ప్రియాంబుల్లో ఉంచడం అన్నది సబబే అన్నది సుప్రీం కోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారం ఉంది, చాలా మెజారిటీ ఉంది అని చెప్పి నేను ఏమంటే అది చేస్తానంటే కుదరదు. మీరు చేసే ప్రతి విషయం కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నది చాలా స్పష్టంగా ఉంది. స్ఫూర్తి కూడా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా ఉండాలి చేసే అమెండ్మెంట్ లో. మళ్ళా ఒకసారి మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేగా మీకు రేపు 543కి 543 మీరు తెచ్చుకున్నా కూడా అందులో మీరు మార్చడానికి మళ్ళా రాజ్యాంగ స్ఫూర్తిని ఫాలో అయ్యే చేయాలి. మీరు దానికి విరుద్ధంగా చేయలేరు. ఓకే ఓకే సరే, ఇప్పుడు మొత్తం 103 సార్లు ఈ రాజ్యాంగ సవరణలు చేసిన క్రమంలో ఈ సవరణ ఈ దేశానికి ఉపయోగపడేది కాదు, ఈ సవరణ చేసి ఉండాల్సింది కాదు అని మీ అబ్జర్వేషన్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా వీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అన్నది ఒకటి జరుగుతుంది దేశంలో. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ తీసుకుంటే వారు ఏమంటున్నారంటే క్యాస్ట్ సెన్సెస్ అన్నది చేయాలి అన్నది వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మొదలు పెట్టారు, ఆల్రెడీ బీహార్ లో చేశారు. వీళ్ళంతా అనడం ఏంటంటే ఏదైతే మన దేశంలో కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఈ అడ్వాంటేజ్ అందుతోంది కాబట్టి ముందు మన దగ్గర ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలిస్తే దాని ప్రకారం ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందిరా సహాని కేసులో ఏమైందంటే 50% పైగా రిజర్వేషన్లు ఉండకూడదు అన్నది ఒక కారణం. ఏంటంటే మన దగ్గర డేటా ఉంటే దాన్ని బట్టి మనం అనలైజ్ చేసి ఆ విధంగా అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే అమెండ్మెంట్ తీసుకురావచ్చు దీంట్లో. అంటే కొన్ని కులాలు అలాగే ఉండిపోతున్నాయి, ఈ రిజర్వేషన్లు కొంతమందికి అవి అడ్వాంటేజ్ గా అవుతున్నాయి. అందుకనే ఇప్పుడు మీరు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా వాటిని క్లాసిఫికేషన్ కోసం మొన్నే సుప్రీం కోర్టు చెప్పింది మీరు వెళ్ళొచ్చు అని దాంట్లో. సో ఆ విధమైన పరిస్థితులలో మనం రాజ్యాంగ సవరణలు అనేవి జరుగుతుండాలి, దెర్ ఇస్ నో డౌట్. కానీ పర్పస్ ఏంటంటే బేసిక్ గా ఈ మీరు అన్నట్టు రాజ్యాంగ స్ఫూర్తి, ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వీరికి భిన్నంగా వెళ్ళడానికి కుదరదు అన్నది మనం అంతా కూడా చూడాల్సిన అబ్జర్వేషన్. కానీ ఇక్కడ చివరికి దీనికి సంబంధించి చివరి ప్రశ్న అడుగుతాను సార్ నేను. రాజ్యాంగబద్ధమైన సంస్థలు కొన్ని, అటానమస్ బాడీస్ కొన్ని ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి, ఇలాంటి ఒక ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేయడం ఎలా? అటువంటి ఇంప్రెషన్ కరెక్టేనా? దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? అంటే మనం రాజ్యాంగబద్ధంగా చూసుకున్న సంస్థలు చూసుకుంటే ఇందులో సిఏజీ ఒకటి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత వచ్చి ఫైనాన్స్ కమిషన్, ఆ తర్వాత వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈవెన్ గవర్నర్ వ్యవస్థ. వీటిలలో ఇవేంటంటే రాజ్యాంగబద్ధమైన బాడీస్ కాబట్టి ఇవి ఏ ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదు అన్నది మనం అందరం అనుకోవాల్సిన విషయం. కరెక్ట్. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న సంస్థ, మీరు ప్రభుత్వం కాదు, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం ఏర్పడిన సంస్థలు మీరు. సో వాటిని మీరు ఫైనల్ గా ప్రజల కోసం, ప్రజల యొక్క సుపరిపాలన కోసం మీరంతా పని చేయాలన్నది ఒక కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా వివాదం వచ్చింది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్ గా మీరు చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్లను అపాయింట్ చేసే విధానం ఏదైతే ఉందో దానిలో ఇంతకు ముందు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ వీరు ముగ్గురు మెంబర్స్ గా ఉండేవారు. కానీ రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చి వీరు ఏం చేశారంటే అందులో చీఫ్ జస్టిస్ స్థానంలో ఇంకొక మంత్రి, సీనియర్ మినిస్టర్, ఇంకొక మంత్రి, ప్రధానమంత్రితో పాటు ఆయన సూచించిన ఒక మంత్రి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే ఇప్పుడు ఏమంటారంటే రూలింగ్ పార్టీ ఎవరిని కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఈ మంత్రి అన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఏం చెప్తే దానికి వత్తాసు పలకాల్సిందే.
ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్. అక్కడ మెజారిటీ డెసిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇద్దరు ఒకవైపు అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, అప్పుడు ఆ ప్రపోజల్ ఏదైతే వచ్చిందో దాన్ని పక్కకు పెట్టాల్సింది. సో ఈ విధంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే డెమోక్రసీలో ముఖ్యంగా ఎన్నికలు అన్నవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎన్నికల కమిషనర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ అన్న దాని గురించి చాలా క్రిటిసిజం వచ్చింది. యాక్చువల్లీ పర్సనల్ గా కూడా నేను అంటాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అందులో మెంబర్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ఎన్ని అబ్జెక్షన్స్ లేవనెత్తుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడ కనపడలేదు. రియాక్షన్ లేదు, సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. సైలెంట్. మొన్న చాలా విషయాలు లేవనెత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలైన ఓట్లు తర్వాత కౌంట్ అయిన ఓట్ల మధ్య ఇంత డిఫరెన్స్ ఉందనే విషయం లేవనెత్తారు. తర్వాత బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాని ఛార్జ్ మళ్ళా ఇక్కడ కౌంటింగ్ వచ్చేసరికి పెరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చేసి అనేక విషయాలు, వీవీప్యాట్లను డిస్ట్రాయ్ చేయడము, ఇలాంటి రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాయి. సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటే వారు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారన్న దాని మీద, ఎందుకంటే ఒక అశోక్ లావాసా గారు అని చెప్పేసి ఆయన ఎలక్షన్ కమిషన్ గా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం కోసం పనిచేయాలని కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నది వాళ్ళ పని ద్వారా నిరూపించుకోగలిగాం. కరెక్ట్. అది చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళ సెలక్షన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు కూడా ఏం జరిగింది, ఇంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అని లేరు, ఒకే ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో ఆయన పవర్ డైల్యూట్ చేయడానికి ఏం చేశారంటే ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు పెట్టారు. చీఫ్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్, అందులో కూడా మళ్ళా మెజారిటీ. సో ఆ విధంగా రాజ్యాంగబద్ధమైన బాడీస్ పనిచేస్తున్నప్పుడు కూడా అవి పని చేయకుండా ఉండడం కానీ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఇది మనం టిఎన్ శేషన్ గారి తర్వాత వచ్చిన ఎలక్షన్ కమిషనర్స్ ఆ బాడీ గురించి మనం చూసాం. సో ఈ విధంగా ఈ పారదర్శకంగా ఉండాలి, ఏది చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఎవరు కూడా గవర్నమెంట్ సైడ్ వహించే వారినే తీసుకుంటున్నారన్న భావన కూడా ఎప్పుడు రాకూడదు. అన్ఫార్చునేట్లీ వస్తుంది దేశంలో. రైట్ సార్. దేశంలో ఆదాని వ్యవహారానికి సంబంధించిన చర్చ చూస్తున్నాం. ఏంటి ఈ ఎపిసోడ్ పైన జేడీ లక్ష్మీనారాయణ గారి ఫస్ట్ కామెంట్ ఏంటి? దీంట్లో క్రైమ్ ఏంటి? ఏం జరగబోతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఏంటంటే యుఎస్ వాళ్ళు 2 ఇండిక్ట్మెంట్స్ అంటారు వాటిని. అంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ వాళ్ళు చేశారు. ఒకటి వచ్చేసి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ SEC. వీళ్ళ ఛార్జెస్ ఏంటంటే బ్రైబరీ అండ్ ఫ్రాడ్, అంటే ముఖ్యంగా లంచాలు ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి ఇన్వెస్టర్లని ఫ్రాడ్ చేయడం. ఇది వాళ్ళు యుఎస్ కోర్టులో వాళ్ళు ఇచ్చిన ఇండిక్ట్మెంట్. అది ముఖ్యంగా గౌతమ్ అదాని, ఆ తర్వాత ఇంకొక 7 మొత్తం 8 మంది మీద వీరు ఈ విధంగా ఇండిక్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు భారతదేశంలో సుమారుగా 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీకి సెకి అని ఒక సంస్థ ఉంది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వారు ఏం చేస్తారంటే భారతదేశంలో సోలార్ ఎనర్జీ మనకు 2030 నాటికి మొత్తం ఎనర్జీ మనకు కావాల్సింది 500 గిగావాట్, అంటే 5 లక్షల మెగావాట్లు భారతదేశానికి అవసరం 2030కి. అందులో సగానికి సగం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉండాలి, అంటే సోలార్ గాని విండ్ గాని ఇటువంటి. అంటే 2,50,000 మెగావాట్లు ఈ విధంగా 2030లో మనం చేయాలి. ప్రస్తుతం సుమారుగా మన దేశంలో 4,52,000 మెగావాట్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే 452 గిగావాట్స్. దాన్ని 500కు పెంచాలి. సో సోలార్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూసుకుంటే 1,00,000 ఎంతో ఉంది మెగావాట్స్, దాన్ని 2.5 లక్షలు చేయాలి. దానికోసం ఏం చేస్తుందంటే సెకి అన్న సంస్థ టెండర్లు పిలుస్తారు. అంటే మాకు 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కావాలి, దానికోసం మీరు టెండర్లు వేయండి. వేసినప్పుడు 2 సంస్థలు, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఒకటి వచ్చేసి అజూర్ పవర్ గ్లోబల్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫైనలైజ్ అయ్యారు. అంటే ఒకరికి 8 మెగావాట్లు, ఇంకొకరికి 4 మెగావాట్లు.
12,000 మొత్తం. సారీ, గిగావాట్ అంటే 8,000 మెగావాట్లు ఒకరికి, 4,000 ఒకరికి వాళ్ళు ఫైనల్ గా టెండర్ ఇష్యూ చేశారు. దీన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అండి, PPA. ఏ అంటే వాళ్ళు కోట్ చేస్తారు, మేము 1 యూనిట్ ఆఫ్ పవర్ ఇంతకి ఇస్తాము అని. ఫైనల్ గా వీళ్ళు ఫైనలైజ్ చేసింది ఐ థింక్ ₹2.49 1 యూనిట్ ఆఫ్ పవర్. ఆ తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ టెండర్ లో వాళ్ళు కండిషన్ ఏం పెట్టారంటే, మీకు 8 గిగావాట్లకు పర్మిషన్ ఇస్తున్నాం, కానీ అందులో 2 గిగావాట్ల పవర్ మీరు ఏవైతే ఫోటో వోల్టాయిక్ సెల్స్ కావాల్సి ఉంటాయో అవి మీరే ప్రొడ్యూస్ చేయాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మోస్ట్లీ చైనా నుంచి తెచ్చుకుంటారని కదా. ఈ ఫోటో వోల్టాయిక్ సెల్ ఆ మొత్తం ఫ్రేమ్ అదంతా తెచ్చుకుని, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే యూ షుడ్ డెవలప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆల్సో ఇన్ ఇండియా. దానికి సుమారుగా 2 గిగావాట్లకు కావాల్సినంత ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు పెట్టాలి అన్నది కండిషన్. దాంతో అదాని వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ గుజరాత్ లో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే, ఈ విధంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ సెకీ అన్న సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలతో అగ్రిమెంట్ పెట్టుకుంటుంది. దాన్ని పవర్ సేల్ అగ్రిమెంట్ అంటారు, PSA. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్కామ్లు అంటారు, వీటిలో డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్, వీళ్ళతో ఎంటర్ అవుతారు. మాకు ఇన్ని మెగావాట్లు కావాలి, మాకు ఇన్ని మెగావాట్లు కావాలి అన్నది. కానీ ఈ పర్టికులర్ దాంట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ సెకీ నుంచి పవర్ తీసుకోవడానికి సిద్ధం అవ్వలేదు. దాంతో ఏం చేశారంటే, ఈ అదానీ సంస్థలు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాలను కాంటాక్ట్ చేయడం మొదలు పెట్టాయి. మేము ఆల్రెడీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయాము, మీరు పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోకుంటే మాకు అది పెట్టలేరు కదా ఇన్స్టలేషన్. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది కొనేవాళ్ళు ఉండాలి. అవును కదా, డిమాండ్ ఉండాలి. సో అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు సెకీతో పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఈ విధంగా వాళ్లకు లంచాలు ఇచ్చారన్నది మొదటి ఆరోపణ. ఓకే. దాంట్లో సుమారుగా 2,029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారన్నది వాళ్ళ దీంట్లో పెట్టిన విషయం. దానిలో 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. మిగతా 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, వీటిలకు మిగతా 500 ఎంతో కోట్లు వస్తాయి, అవి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నది మెయిన్ గా దట్ ఈస్ బ్రైబరీ. ఎందుకంటే అమెరికాలో ఒక చట్టం ఉంది, దాన్ని ఏమంటారంటే FCPA అంటారు, ఫారిన్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్. దాని ప్రకారం ఏదైనా ఒక సంస్థ మిగతా దేశాల్లో ఉన్న అధికారులకు డబ్బులు ఇచ్చి ఆ విధంగా చేయడం తప్పు. ఎందుకంటే జనరల్ గా ఆ కంట్రీలో ఎలా ఉంటుందంటే, లాబియింగ్ అన్నది మనం చేసుకోవచ్చు అన్నది అక్కడి వాళ్ళకు అప్లికబుల్. ఓకే. అంటే అక్కడ లాబియింగ్ చేసుకోవచ్చు, నా కేసుని నేను ముందుకు తీసుకెళ్ళడానికి లాబియింగ్ చేయొచ్చు, దానికి ఒక పదం మార్చారు, లాబియింగ్. కానీ అదే ఫారిన్ కి వచ్చేసరికి FPCA ద్వారా మీరు ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన లంచాలు ఇవ్వకూడదు. సో ఆ విధంగా ఈ చట్ట వ్యతిరేకంగా మీరు అక్కడ లంచాలు ఇచ్చారు కాబట్టి మీరు FCPA కింద మీ మీద బ్రైబరీ ఛార్జెస్ పెడుతున్నామని చెప్పేసి ఒకటి. రెండవది ఏంటంటే ఫ్రాడ్. వీళ్ళు ఏం చేశారంటే, ఈ విధంగా మాకు 12 గిగావాట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి మాకు ఒక 20-25 సంవత్సరాల్లో మేము సుమారుగా $2 బిలియన్ ప్రాఫిట్ వస్తుంది మాకు. అంటే సుమారుగా 17,000 కోట్లు మేము సంపాదిస్తాం. అందువల్ల మీరు మా కంపెనీస్ లో మా బాండ్స్ కొనుక్కోండి అని చెప్పేసి అమెరికాలో ఉన్న అనేక మంది నుంచి బాండ్స్ కొనిపించారు. అంటే వాళ్ళు అనడం ఏంటంటే, SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అనడం ఏంటంటే, మీరు ఈ విధంగా లంచాలు ఇచ్చి ఇది తెచ్చుకున్నారు, ఈ లంచాలు ఇచ్చినట్లు మీరు ఎవరికి చెప్పకుండా ఇదేదో జెన్యున్ గా ఉన్నట్టు చెప్పి మా వాళ్ళను మోసగించి మీరు ఈ విధంగా చేశారు కాబట్టి యూ హావ్ కమిటెడ్ అ ఫ్రాడ్ ఆన్ అమెరికన్ ఇన్వెస్టర్స్. కాబట్టి ఈ రెండు, ఒకటి బ్రైబరీ, ఇంకోటి ఫ్రాడ్. సో ఈ రెండు, ఫ్రాడ్ అన్నది సివిల్ సూట్ అవుతుంది, అది బ్రైబరీ అన్నది క్రిమినల్ సూట్ అవుతుంది. అందుకనే అది US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు వేశారు, ఈ SEC వాళ్ళు సివిల్ సూట్ వేశారు. ఓకే. సో ఇది మన ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ కేసుని తీసుకుని టేక్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి? మేము ఆదాని మాకు డబ్బులు ఇవ్వలేదో, లేకపోతే ఆదానితో మాకేంటి సంబంధం, మేము ఒప్పందం చేసుకుంది సెకీతో కదా,
సెకీతో మేము చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన యూనిట్ కాస్టు గతంలో గత ప్రభుత్వాలు కొనుగోలు చేసిన యూనిట్ కాస్ట్ కంటే చాలా 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 తక్కువ కదా అనేది ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏంటంటే బేసిక్ గా మీరు చూసుకున్నప్పుడు ₹2 ఇది 49 పైసలు. కానీ యాక్చువల్ గా ఏంటంటే మీరు ఒకసారి రాజస్థాన్ లో ఒకసారి చూస్తే అక్కడ ఎన్టీపీసీ వాళ్ళు ఒక యూనిట్ ₹99 ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎన్టీపీసీ ఓకే, అంటే ఇంకా తక్కువ, దీనికన్నా తక్కువ. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఈ ₹2.49 వాళ్ళు యూనిట్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొత్తం సోలార్ ప్యానెల్స్ అన్ని కూడా రాజస్థాన్ లో పెట్టారు అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కి మీకు 7 గిగావాట్లు ఇవ్వాలి మీరు. కానీ మీరు పెట్టిన సోలార్ ప్లాంట్స్ అంతా ఇక్కడ రాజస్థాన్ లో పెడతారు. రాజస్థాన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని వేస్తారు మళ్ళీ. కరెక్ట్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లోనే మీరు సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు అనుకుందాం, అప్పుడు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆ పవర్ ప్రయాణం చేసే చాలా తక్కువ, పవర్ లాస్ కూడా తక్కువ అవుతుంది. అవును. సో ఇప్పుడు అనడం ఏంటంటే ₹2.49 ఇంతకు ముందు అయితే ₹4.54 ఎంతో చేసుకున్నారు అప్పుడు. సో దాని మీద కూడా చర్చ జరిగింది అప్పట్లో. అవును సార్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినట్టు వీళ్ళు పీపీఏలను ఆపే ప్రయత్నం కూడా చేశారు. అవును, కోర్టు పోయారు, ఏదో ఇష్యూ అయిన తర్వాత కోర్టులకు వెళ్ళారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాసింది. తర్వాత అమెరికా, జపాన్ కంపెనీలు కూడా వాళ్ళ అభ్యంతరాలు లేవదీశారు. సో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నెగోషియేట్ చేసి ఫైనల్ గా రేట్ తగ్గించారు దాన్ని. కాబట్టి ఏంటంటే ₹2.49 అయినా కూడా దాని మీద మీరు ట్రాన్స్మిషన్ ఛార్జెస్, తర్వాత లాసెస్ ఇవన్నీ కలిపితే సుమారుగా ₹5.13 అవుతుందని ఒక అంచనా. ఓకే ఓకే, ప్రస్తుతం దీంట్లో. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము అదానితో ఇక్కడ డైరెక్ట్ గా మేము అగ్రిమెంట్ చేసుకోలేదు. సెకీ అన్నది మధ్యస్థంగా ఉంటుంది. అది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకొని ఈ పవర్ ని పవర్ సేల్ అగ్రిమెంట్ ద్వారా మాకిస్తుంది. కాబట్టి మేము అగ్రిమెంట్ చేసుకుంది సెకీ, అదానితో మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏమంటారంటే మీరు అసలు ఇవి చేసుకోవడానికే కారణం అదాని వచ్చి మీకు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఒక వినీత్ జైన్ అని అందులో ఒక మెంబర్ ఉన్నాడు. అవును సార్, 8 మందిలో. ఆ మెంబర్ ఫోన్ లో కూడా కోడ్ నేమ్స్ తో వీళ్ళందరికీ పేమెంట్స్ ఎక్కడెక్కడ చేసామన్నది కూడా ఉంది. అది కూడా వాళ్ళు సీజ్ చేశారని చెప్తున్నారు. అవును. సో కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము సెకీతో ఒప్పందం చేసుకున్న అదానితో మాకు సంబంధం లేదు. వీళ్ళు ఏమంటారంటే మీరు అదాని వచ్చి మీకు డబ్బులు ఇస్తేనే మీరు ఆ ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నది అన్నది ఒక విషయం. తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొన్న మాకు అదాని గారు ఒక ₹100 కోట్ల మా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చారు, మేము రిటర్న్ చేస్తున్నామన్న. అవును. కాబట్టి అదానితో ఉన్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలన్నది జనరల్ గా పబ్లిక్ లో మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్న అంశం. అవును సార్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సత్యం కంపెనీ ఒకటి ఉంది, సత్యం కంప్యూటర్స్. అవును. ఆ కంప్యూటర్ లో కూడా ఫ్రాడ్ జరిగింది అన్నది చేశారు, కానీ ఆ కంపెనీ నడుస్తుంది, ఇంకా కంపెనీ నడుస్తుంది, కంపెనీని మూసివేయాలి. అవును. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది ఉన్నది. అలాగనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం పోర్టు కూడా అదాని తీసుకున్నారు, గంగవరం తీసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ లో డేటా సెంటర్ ఒకటి పెడతామన్నారు. అవును. మళ్ళా కూడా మొన్న వచ్చి చాలా ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తామని చెప్పారు. అవును, అమరావతి పైన కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అన్నది ముఖ్యంగా ఇందులో ఈ విషయం జరిగిందా లేదా అన్నది ఫైనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇది అక్కడ జరుగుతున్న ట్రయల్. అవును. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే వీళ్ళు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నది స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఈ మొత్తం విషయంలో ఏం జరిగింది అన్నది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. ఎందుకంటే ఇది బ్రైబరీ అంటున్నారు ఫైనల్ గా, ఎందుకంటే ఇన్వెస్టర్లు అక్కడి వాళ్ళు కాబట్టి బ్రైబరీతోనే మనకు సంబంధం. ఆ ఫ్రాడ్ అన్నది అక్కడ యుఎస్ ఇన్వెస్టర్స్ మీద జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకున్న ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న పార్ట్ బ్రైబరీ, అంటే లంచాలు తీసుకోవడం. సో లంచాలు తీసుకోవడం అన్నది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అది నేరం. ఓకే. సో దాని గురించి ఈ రాష్ట్రం గాని
మిగతా 4 రాష్ట్రాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ గవర్నర్ గారి పర్మిషన్ తో తీసుకోవాలి. ఓకే. అంటే ఇన్ కేస్ ఎవరైనా మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళు ఉన్నారు అంటే ఈ మొత్తం 2,200 కోట్లలో వాళ్ళు సంబంధిత ప్రభుత్వాలు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఎంక్వైరీ మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎవిడెన్స్ కోసం అక్కడికి రాయొచ్చు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో మాతో షేర్ చేయండి. సో దాన్ని బట్టి ఇక్కడ కేసు ఎలా బిల్డప్ చేయొచ్చు అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. లేకుంటే యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది చూద్దాం అన్న దానికి కూడా వెయిట్ చేయొచ్చు. యుఎస్ లో ఏం జరుగుతుందో చూద్దాం అన్నది. తర్వాత ఏంటంటే యుఎస్ వాళ్ళకు కూడా ఇక్కడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయలేరు ఎవరిని. దానికోసం ఎక్స్ట్రడిషన్ యాక్ట్ కింద రావాల్సి వస్తుంది. 1962లో ఎక్స్ట్రడిషన్ యాక్ట్. ఓకే. అంటే ఇతర దేశస్తుల వాళ్ళు వారి దేశంలో ఏదైనా క్రిమినల్ యాక్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడి మనుషులను అరెస్ట్ చేయడము, వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళడము కంపల్సరీ అని పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ పంపిస్తారు ఈ దేశానికి, భారతదేశం, అంటే త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్, త్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఈ విధంగా మాకు ఈ వ్యక్తి అక్కడ మా ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా చేశారు కాబట్టి ఈ వ్యక్తి మాకు అక్కడ ట్రయల్ లో అవసరం అని చెప్పి ఇక్కడ ఎక్స్ట్రడిషన్ ప్రపోజల్ ఒకటి పంపిస్తారు. పంపిస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరినైతే ఎక్స్ట్రడేట్ చేస్తున్నాం అనుకున్నా వాళ్ళకి అవకాశం ఇస్తారు కోర్టులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా, మేహుల్ చౌక్సీ, వీళ్ళందరూ కూడా అక్కడ యూకే లో ఉన్నారు మెజారిటీ. వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రడేట్ చేయమని మనం యూకే గవర్నమెంట్ అడిగాం. అందులో ఐ థింక్ లలిత్ మోడీకి ఈవెన్ ఒక వారెంట్ కూడా పంపించారు అనుకుంటా. వారెంట్ పంపించిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ వారిని అరెస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ జ్యుడిషియల్ గా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్ట్రడిషన్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత అక్కడ మెజిస్ట్రేట్ కి, కోర్టుకి ఈ వ్యక్తిని ఎక్స్ట్రడేట్ చేయడానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని అనిపించినప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఆదానీని అరెస్ట్ చేయాలని అనుకుంటే అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అక్కడ భారత హై కమిషనర్ కి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, నోటీస్ ఏదో అక్కడ సర్వ్ చేయాలి త్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంతే కదా, వాళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేరు. ఈవెన్ అదానీని కూడా అరెస్ట్ చేయాలంటే ఇండియన్ పోలీస్ అరెస్ట్ చేయాలి. FBI అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే హీఈస్ ఇండియన్ నేషనల్. అదే అమెరికన్ నేషనల్ అయితే వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అమెరికన్ మన ఇక్కడ ఏదైనా చేస్తే వాళ్ళను మళ్ళా ఎక్స్ట్రడిషన్ మనకు అక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని మళ్ళా భారతదేశానికి రప్పించాలంటే మనం ఎక్స్ట్రడిషన్ ప్రొసీజర్స్ తయారు చేసి అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి అక్కడికి పంపిస్తే వాళ్ళు సంబంధిత కోర్టులో ఈ ప్రొసీడింగ్స్ చేసి అక్కడ జడ్జి గనక ఎస్ అంటే అప్పుడు ఆ వ్యక్తిని ఎక్స్ట్రడేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోనికా బేడి అండ్ అబూ సలేం పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు కదా, పోర్చుగల్ లిస్బన్ నుంచి ఇక్కడ సిబిఐ కేసులో తెచ్చాము అప్పుడు. సో వాళ్ళని ఎక్స్ట్రడిషన్ చేసాం. కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు గారిని కూడా బయట నుంచి తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మన వోక్స్ వ్యాగన్ కేసులో కూడా ఒక అతను అక్కడ రోమ్, ఇటలీ దేశస్తుడు, అతన్ని ఎక్స్ట్రడిట్ చేయడానికి మేము అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో ఆర్గ్యూ చేసాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే చీటింగ్ అన్నది ఇక్కడ పెద్ద కేసు కాదు కాబట్టి మేము ఇవ్వమన్నారు. సో ఇప్పుడు అమెరికా అడిగితే ఆదానీని భారతదేశం ట్రయల్ చేసో కేసు పెట్టో అమెరికాకి అప్పగించే పరిస్థితి ఏమైనా కనపడుతుందా? అంటే మనం చూడాలి మరి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అమెరికాతో సంబంధాలు కూడా చాలా ముఖ్యం భారతదేశం. అమెరికా సంబంధాలు చాలా ముఖ్యం. అమెరికా ఎందుకంటే ఇట్స్ బిగ్ బ్రదర్ కదా మొత్తం మీద. వారితో మనం ఈ విధంగా ఒక వ్యక్తి కోసం ఈ విధంగా మనం ఆ స్టేజ్ కి తీసుకెళ్తాం. వాళ్ళు బేసిక్ గా అన్నారు ఇక్కడ బ్రైబరీ జరిగింది అంటే అతను యాక్చువల్ గా లంచాలు ఇచ్చి ఆ వ్యక్తి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు అన్నది మెయిన్ ఆరోపణ. అమెరికన్ సిటిజన్స్ మోసం చేస్తున్నాడు, తప్పుడు వ్యాపారం చేస్తున్నాడు కదా. అదే ఆ విధంగా వచ్చినప్పుడు అతన్ని బ్లైండ్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్. క్వశ్చన్స్ ఎప్పుడు కూడా బ్రైబరీ ఇవన్నీ కూడా, కరప్షన్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ చార్జెస్. మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ చార్జెస్. కాబట్టి వీటిలో ఎవరినో ఒకరిని కేవలం మన దేశస్తుడు కదా అని ఎవరు కూడా వారి అంతా పాడరని నేను అనుకుంటాను. పాడకూడదని కూడా కోరుకుందాం. దాంతోపాటు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది, ఇప్పుడు బీజేపీ సర్కార్ ఉంది.
ఒరిస్సాలో ప్రభుత్వం మారింది. గతంలో బిజు జనతాదళ్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. గతంలో వైసీపీ సర్కార్ ఉంది, ఇప్పుడు టీడీపీ సర్కార్ ఉంది. సో ఈ ప్రభుత్వాలు మొత్తం 5-6 రాష్ట్రాలకు సంబంధించిన కేసు, దేశంలో పెద్ద బిజినెస్ మెన్, అమెరికాకు సంబంధించిన కేసు, ఈ రాష్ట్రాలన్నీ కలిసి సిబిఐ విచారణ కోరడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న ఏసీబీతో కేసులు పెట్టించి ఎంక్వైరీ చేయించడానికి సంబంధించిన అవకాశాలు ఉంటాయా? అంటే అవకాశాలు రెండు ఉన్నాయి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయమని ప్రతిపక్షాలు అడుగుతారు. ఎందుకంటే ఇంతకుముందు హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అక్కడ గొడవ జరిగింది గట్టిగా. అవును సార్. ఆ సమయంలో తర్వాత సెబీలో ఉన్న వ్యక్తులు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారని అది కూడా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ పార్లమెంట్ సెషన్ అందుకనే అంటున్నారు పార్లమెంట్ సెషన్ ప్రతిసారి మొదలయ్యే ముందు ఏదో ఒకటి అమెరికా వాళ్ళు ఇలాంటివి బయటికి తీస్తున్నారని కూడా పేపర్ లో వస్తుంది. అవును అవును. సో అప్పుడు హిండన్బర్గ్, ఇప్పుడు వచ్చేసి ఈ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ విధంగా జరుగుతున్న ఇదేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అడగడం ఏంటంటే ఇవి 3-4 రాష్ట్రాలకు సంబంధించిన విషయం, ఆ తర్వాత దేశ ప్రతిష్టకు కూడా సంబంధించిన విషయం. కరెక్ట్. మన భారతదేశం యొక్క రెప్యుటేషన్, అంటే ఇక్కడ అన్ని లంచాలు ఇస్తే ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న ఒక భావన కూడా కలుగుతుంది మిగతా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ అదానీ గురించి కెన్యా వాళ్ళు ఒక $600 మిలియన్ ఒక ఎయిర్పోర్ట్, అవును, దాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. రీసెంట్ గా బంగ్లాదేశ్ కూడా, బంగ్లాదేశ్, తర్వాత అమెరికాలో కూడా కొన్ని బాండ్స్ ని కూడా ఆపేశారు. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇవంతా జరుగుతుంటే ఆ వ్యక్తి ఉన్న దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డిస్కషన్ మొదలవుతుంది. కాబట్టి ఆ విషయంగా కేంద్ర ప్రభుత్వం ఒక జేపీసీ అపాయింట్ చేస్తుందా, లేకుంటే ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా సుప్రీం కోర్టులోకి వెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే సుప్రీం కోర్టు సిబిఐ గానీ ఈడీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశిస్తుందా? డైరెక్ట్ గా ఈడీ ఇవ్వరు కానీ డైరెక్ట్ గా సిబిఐకి ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే 3-4 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి. ఆ లోపల రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇండివిజువల్ 5 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి జరిగింది, నా 5 రాష్ట్రాల్లో జరిగిందని వాళ్ళు అంటున్నారు. కానీ అదానీ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ లో ఇలాంటిది ఏమీ జరగలేదు అవును ఈ రోజు అన్నది వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఎస్ఈసి వాళ్ళు అదానీకి ఒక 3 వారాల టైం ఇచ్చేసి నోటీస్ ఇచ్చారు. కానీ వాళ్ళు అనడం ఏంటంటే డైరెక్ట్ గా మీరు నోటీసులు ఇవ్వలేరు, మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ఇచ్చి అక్కడ నుంచి మాకు సర్వ్ అవుతే అప్పుడు మేము వయా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మీ రిప్లై ఇస్తాం, ఎందుకంటే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ అదర్ నేషన్ కాబట్టి. ఓకే. ఇప్పుడు సెకీ పాత్ర ఏముంటుంది వాటిలో ఉన్నాయి. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో సెకీ పాత్ర ఏంటి? సెకీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ పైన కూడా విచారణ జరిగే పరిస్థితి ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్ గా సెకీ అన్నది ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ ఎనర్జీ ప్రొడ్యూసర్ ని వెళ్ళి మీరు రాష్ట్రాలకు అడుక్కోండి అని చెప్పకూడదు. ముందు రాష్ట్రాల డిమాండ్స్ తీసుకోవాలి. రాష్ట్రాల డిమాండ్స్ తీసుకొని రాష్ట్రం నుంచి, ఎందుకంటే స్టేట్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళు డైరెక్ట్ గా టెండర్స్ ఫ్లోట్ చేయొచ్చు, ఇండివిజువల్ గా చేయొచ్చు కదా. ప్రతిసారి సెకీ నుంచి రావాలన్నది ఏం లేదు. నాకు ఎక్కడైతే తక్కువ రేట్ లో పవర్ వస్తుందో అక్కడికి వెళ్తాను నేను. కానీ జనరల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసింది కాబట్టి వాళ్ళంతా ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చేస్తారు కాబట్టి మాకు ఈజీగా ఉంటుందని అంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ నుంచి తీసుకున్నాయి. కాబట్టి సెకీ భూమికి ఏంటి అన్నది కూడా సాధారణంగా ఏంటంటే వీళ్ళు తీసుకున్న 90 రోజుల్లో పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నది ఏదో నియమం ఉందని ఎవరో అన్నారు. కానీ అన్ని రోజులు జరగలేదు కాబట్టి, ఎందుకంటే రాష్ట్రాలే రావట్లేదు పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి. దాంతో సెకీనే వీళ్ళని ఇక్కడికి వెళ్ళి కలవమని చెప్పిందన్నది కూడా ఒక వాదన ఎక్కడో వినిపిస్తుంది. మరి సెకీ రోల్ ఏంటి దీంట్లో అన్నది కూడా వస్తుంది డెఫినెట్ గా. సెకీ రోల్ ఏంటి అన్నది కూడా డెఫినెట్ గా ఇందులో వస్తుంది. ఇన్వెస్టిగేషన్ గానీ ఎంక్వైరీ గానీ చేస్తే, ప్రిలిమినరీ ఎంక్వైరీ, వాళ్ళు కూడా వాళ్ళ భూమిక, వాళ్ళు సెకీ వాళ్ళు ఏమన్నారు, మా పేరు ఎక్కడ రాలేదు ఆ యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గానీ ఎస్సీసీ గానీ, కాబట్టి మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మేము అదానితో డైరెక్ట్ గా డీల్ చేయలేదు, మేము డీల్ చేసింది సెకీతో, కాబట్టి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఒక థరో ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇందులో జరిగిన విషయాలను బయటికి తీసుకొచ్చే ప్రభుత్వాలు చేస్తాయా లేవా అన్నది చూడాల్సిన అంశం. సో సెకీ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించిన ఒక వర్డ్ ఏమన్నా బయటకు వచ్చింది అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ శాఖ ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించిన చర్చ అటువైపు ఆ దిశగా ఆలోచన కూడా వస్తుంది కదా. ఇండిపెండెంట్ కార్పొరేషన్ అవచ్చు కానీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంతే కదా.
కాబట్టి వాళ్ళకి ఎవరైనా చెప్పారా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది. అంటే ఇలా వస్తారు వీళ్ళని రాష్ట్రాలకు పంపించండి కానీ ఆరు వీళ్లతోనే అగ్రిమెంట్ చేయండి కానీ ఇలాంటి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాలు. సో చివరిగా యా, ఆదాని అనే వ్యక్తి ఈరోజు కేవలం భారతదేశం కాదు, ఆల్మోస్ట్ ఒక 30-40 కంట్రీస్లో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. సో ఆదాని కంపెనీ పైన వచ్చిన ఈ అలిగేషన్స్ అనేది అమెరికాలోనో లేకపోతే యూరోప్ కంట్రీలోనో పనిచేస్తున్న ఆదాని సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంటుంది? ఇతర దేశాల్లో ఉన్న ఇండియాకి వచ్చి తీసుకెళ్ళడానికి అమెరికా ఏజెన్సీస్కి ఇబ్బంది ఉంటుందేమో, కానీ అమెరికాతో కార్డియల్ రిలేషన్ ఉన్న ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో ఆదాని బిజినెసెస్ ఉన్నాయి. వాటిని సీజ్ చేయటం కావచ్చు, అక్కడ ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది కలగడం కావచ్చు, లాంటివి ఉంటాయా? ఏమంటున్నారంటే అదానీ సంస్థల్లో అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళలో కేవలం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే ఈ అజూర్ పవర్ గ్లోబల్ అన్నది సబ్సిక్వెంట్ గా అదానీ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అన్నది టేక్ ఓవర్ చేసింది ఆ కంపెనీ. ఓకే, కాబట్టి మా దాంట్లో ఓన్లీ అసలు మేము ఇన్వాల్వ్డే లేదని వాళ్ళు అంటున్నారు. అదానీ వాళ్ళు మాకేమీ సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఓకే, తర్వాత ఇంకొకటి చూసుకుంటే సుమారుగా భారతదేశంలో 1,10,000 కోట్లు మన బ్యాంకులు అదానికి అప్పు ఇచ్చున్నాయి. అవును, బ్యాంక్స్ మీరు చూసుకుంటే సుమారుగా 1,10,000 కోట్లు అదానికి అప్పుల రూపంలో ఇచ్చాయి. అవును, తర్వాత ఏంటంటే అదానీ షేర్స్ మళ్ళా పడ్డాయి, మళ్ళా ఈ రోజు మళ్ళా చాలా బూమ్ అయ్యాయి. అవును, మళ్ళా అదానీ షేర్స్ ముఖ్యంగా మళ్ళా ముందుకు వెళ్తున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ అని అది చాలా ఐ థింక్ 9 to 10% ఈ రోజు పెరిగింది. నాకు తెలియదు, అంటే నాకు పెద్ద షేర్స్ పైన ఐడియా లేదు, కానీ నాతో ఎవరో అన్నారు ఏంటంటే ప్రతి 2-3 ఏళ్ళకు ఒకసారి ఆయన షేర్స్ భారీగా పడిపోయేలాగా ఒక స్ట్రాటజీ ఆదానీనే చేస్తున్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా దానిలో భాగమే, ఇప్పుడు ఈ అలిగేషన్స్ కూడా దానిలో భాగమే. ఒకసారిగా పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తుంటారని ఏదో చెప్పారు. సంథింగ్ ఆ పాసిబిలిటీ ఉందా? అలా రకరకాలుగా ఉన్నాయి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది ఫ్రాడ్ కు అనర్హం అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా చేయొచ్చు సార్. ఇప్పుడు మీరు హర్షద్ మెహతా నుంచి తీసుకున్నా కూడా హర్షద్ మెహతా కేసు 1992లో మీరు స్టాక్ స్కామ్, అవును, తర్వాత కేతన్ పరేఖ్ అన్ని కూడా స్టాక్స్ షేర్ మార్కెట్ లో కూడా చాలా ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. ఎందుకంటే మేజర్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఒక షేర్ ని దించడమో పెంచడం అన్నది వాళ్ళు చేస్తుంటారు. అవును, అవును, ఎందుకంటే వాళ్ళు ఎన్ బ్లాక్ గా కొనుక్కుంటారు, దాంతో షేర్ ప్రైస్ పెరగడంతో మామూలు సర్వసాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తారు. అది బ్రహ్మాండమైన రేట్ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పకుండా వాళ్ళు అమ్మేస్తారు వాటిని. సో సాధారణంగా నష్టపోయేవాడు స్ట్రీట్ లో ఉన్న మన ఆర్డినరీ బయర్. అవును, అవును సార్. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా షేర్ మార్కెట్ అన్నది ఇట్స్ స్పెక్యులేటివ్ మార్కెట్. అది ఎలా అవుతుంది అన్నది కాకుండా కూడా ఇందులో ముఖ్యంగా చూడవలసింది ఇందులో బ్రైబరీ, తర్వాత ఈ ఫ్రాడ్ అన్నది అక్కడ జరిగింది, తర్వాత ఇక్కడ బ్రైబరీలో వెదర్ మన ఇక్కడ ప్రభుత్వాలు వాటి నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్నది కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అంటే జేపీసీకి అంగీకరిస్తుందా, లేకుంటే వాళ్ళు డైరెక్ట్ గా సిబిఐ కేసు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. అవును, ఎందుకంటే ఇవన్నీ రాష్ట్రాల్లో జరిగిన విషయాలు కాబట్టి రాష్ట్రాలు అడగాలి కేంద్రాన్ని మీరు చేయండి అని చెప్పేసి, ఆర్ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ సిబిఐకి ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఎవరైనా కోర్టుకు వెళితే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ చెబితే అప్పుడు దాంట్లో సిబిఐ ఇన్వాల్వ్ అవడానికి అవకాశం. ఓకే సార్, చివరిగా అమెరికా లాంటి దేశాల్లో ఇటువంటి ఫ్రాడ్స్, ఇటువంటి కేసెస్ చాలా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఎంత గ్రావిటీ ఉంటుంది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసుకి? చాలా కేసెస్ నేను ఎవరో అమెరికన్ లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడితే చెప్తున్నారు ఆయన 92% ఆఫ్ కేసెస్, ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసెస్ కోర్టు బయట సెటిల్ అయిపోతాయి, కన్వెన్షన్స్, ప్రాసిక్యూషన్స్ అవి ఉండవు అని చెప్తున్నారు. సో ఇది కూడా అలా సెటిల్ చేసుకునే అవకాశం ఆదాని లాంటి వాళ్ళకు ఉంటుందా, యాజ్ ఫర్ యువర్ నాలెడ్జ్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ మోస్ట్లీ ఆర్బిట్రేషన్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఆర్ కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళలో ఫైనల్ గా ఎస్ మేము ఒప్పుకుంటాం ఇలా జరిగిందని, సో మీరు ఎంత చార్జెస్ చేస్తే మేము అంత డబ్బులు కట్టేస్తాం. ఇంతకు ముందు చూసుకుంటే క్యాడ్బరీ కేసులో కూడా ఒకటి ఇలాంటి జరిగింది, సీమన్స్ కంపెనీ అప్పుడు కూడా జరిగింది. అది వాటిలో ఏంటంటే శిక్షలు లేకుండా ఫైనల్ గా వాటిలలో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు కట్టేశారు డబ్బులు. చాలా హెవీ అమౌంట్స్ ఉంటాయి, అంటే పర్ కౌంట్ గానే ఉంటుంది అక్కడ. పర్ కౌంట్ కి ఇంత ఫైన్ అని కానీ, పర్ కౌంట్ కి ఇంత కన్విక్షన్ అని కానీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే క్రిమినల్ గా తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ జనరల్ గా కాన్సిక్యూటివ్ గా నడుస్తాయి. ఇప్పుడు 5 సెక్షన్లు పెట్టామనుకోండి ఒక చట్టంలో, ఒక్కొక్క కేసులో 5 సంవత్సరాలు పనిష్మెంట్ పడిందంటే మొత్తం 5 అంటే 25 సంవత్సరాలు వాళ్ళకు జైలు శిక్ష అనుభవించాలి. ఓకే, క్యుములేటివ్ గా ఉంటుంది అంతా కలిపి. ఇక్కడ ఏంటంటే కంకరెంట్ గా ఉంటది మన దేశంలో, అంటే అన్ని కలిపి 5 సంవత్సరాలు చేస్తే చాలు.
కానీ అక్కడ ఏంటంటే కాన్సిక్యూటివ్ గా ఉంటుంది, ఒకటైన తర్వాత ఇంకొకటి. ఓహో. కాబట్టి చాలా మంది ఏంటంటే కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ ఛార్జీలు వేసినా కూడా వాటికి డబ్బులు కట్టేద్దాం అన్న ధోరణి అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ కేసులో ఇది బ్రైబరీ, ఒక ఫ్రాడ్ చేసి ఏదైనా చేస్తే అది వేరే విషయం, కానీ ఈ బ్రైబ్ FCPA అనేది ఒక స్ట్రాంగ్ యాక్ట్. ఓకే. సో ఇలాంటి కేసులు చాలా తక్కువ అక్కడ. అంటే ఇలా ఫారిన్ నేషనల్స్ ను బ్రైబ్ చేసి చేసిన సందర్భాలు పెద్ద ఎక్కువగా లేవు. అదర్వైజ్ ఫ్రాడ్స్ జరిగాయి. ఫ్రాడ్స్ లో జనరల్ గా వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఈవెన్ ఇండియాలో కూడా మీరు తీసుకుంటే డంకన్ అగ్రో అని ఒక జడ్జిమెంట్ ఉంది సుప్రీం కోర్టు. అందులో ఏంటంటే కేవలం 420 మాత్రమే అవుతే, కేవలం చీటింగ్ మాత్రమే అవుతే అందులో ఈ విధంగా మీరు వాళ్ళ దగ్గర ఛార్జెస్ కట్టించుకొని కేసు క్లోజ్ చేయొచ్చు అన్నది కూడా జడ్జిమెంట్ ఉంది. దానితో పాటు ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇలాంటివి చేస్తే అక్కడ ఈ విధమైన ఈ కాంప్రమైజ్లు వద్దు, దానిలో జనరల్ క్రిమినల్ కేసు నడపండి అన్నట్టుగా కూడా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్రైబరీ ఉంది, తర్వాత ఫ్రాడ్ ఉంది. ఫ్రాడ్ మేబీ మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు కాంపెన్సేషన్ కట్టేసి దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, కానీ ఈ బ్రైబరీ ఏదైతే ఉందో అది ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. దాన్ని మరి అక్కడ కాంప్రమైజ్ ఒప్పుకుంటారా, లేకుంటే మళ్ళా ట్రయల్ కి వెళ్ళి ఇక్కడ వాళ్ళని ఎక్స్ట్రాడేట్ చేసి చేస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు కాంప్రమైజ్కి వెళ్తే కూడా దే నీడ్ టు పే మోర్. రైట్. చూద్దాం అమెరికన్ వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్జి లక్ష్మీనారాయణ గారు మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హ్యాట్.